హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ క్షేమం అని చెప్పేసి భావిస్తున్నాను. అయితే ఈ వీడియోలో ఏంటంటే మనం ఒక ఆప్షన్ స్ట్రాటజీ అనేది డిస్కస్ చేసుకుందాం. సో దీంట్లో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంది అనేది ప్రైస్ యాక్షన్లో చూసి దాని తర్వాత ఏంటంటే దాన్ని బట్టి మనం ఒక స్ట్రాటజీ అనేది రేపు మండే కోసం డిప్లాయ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి. అయితే ఇక్కడ మనం నిఫ్టీ అనేది చూసుకుందాం. ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్లో వాళ్ళ యొక్క ప్లే అనేది ఎలా ఉందనేది ఓవర్వ్యూ అనేది తీసుకుందాం. ఇక్కడైతే నేను ట్రెండ్ లైన్ అనేది మార్క్ చేశాను. ఈ పాయింట్ దగ్గర మనకి అండ్ ఈ పాయింట్ దగ్గర కనెక్ట్ చేసుకుంటే అంటే థర్డ్ పాయింట్ అయితే ఇక్కడ రావడం అనేది జరిగింది. థర్డ్ పాయింట్ దగ్గర ఏమైందంటే సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయితే అయింది. సో ఎనీహౌ మార్కెట్ అనేది బిగ్గర్ పిక్చర్లో మళ్ళీ ఈ యొక్క రీసెంట్ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి చక్కగా పైకి వెళ్ళింది. ఓవరాల్గా బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ట్రెండ్ అయితే అప్ ట్రెండే కనిపిస్తుంది. బట్ ఎనీహౌ మనకి లోవర్ టైం ఫ్రేమ్స్లో పుల్ బ్యాక్ అండ్ రిట్రేస్మెంట్ అయితే జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకుందాం. బిగ్గర్ పిక్చర్లో నాకేమనిపిస్తుందంటే ఈ యొక్క లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఉంది చూడండి, రఫ్గా 19,187 అంటే దీన్ని మనం ఏమనుకోవచ్చు 190, ఇంకా కొద్దిగా క్లోజ్గా వెళితే 19,150-200. ఓకేనా, రఫ్గా నేను చేస్తుంది. ఈ యొక్క సపోర్ట్ లెవెల్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద మార్కెట్ యాక్టివిటీ. ఓకేనా, సో రఫ్గా గుర్తుపెట్టుకోండి 19,150 and 200 అనేది మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. అయితే మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క లెవెల్ దగ్గర నుంచి కూడా మార్కెట్ అనేది పైనుంచి కిందకి రావడం అనేది జరిగింది. సో ఎక్కడో ఒక చోట కొంత రికవర్ అన్న జరగవచ్చు, అది చూద్దాం. అయితే ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే యాజ్ ఇట్ ఈస్గా ఈ యొక్క డైలీ టైం ఫ్రేమ్లో కూడా చెక్ చేసుకుందాం. సో ప్రీవియస్గా మనకేంటి ఇక్కడున్న లెవెల్ 19,000 1 సెకండ్ 200 అలా ఉంచుదాం. ఎందుకు 200 అలా ఉంచుదాం అంటే అది యాక్చువల్గా ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్ అనమాట 19,187. దీనికి ఏంటంటే నేను కొంచెం కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ప్రీవియస్గా వీడియో అనేది చేసుకున్నాం. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ 19,400 లెవెల్ అనేది మనకున్న రెసిస్టెన్స్ అనమాట. అదేవిధంగా స్ట్రాంగ్గా ఎక్కడున్నారంటే 19,200 దగ్గర మనకేంటంటే ఒక సపోర్ట్ అనేది కనిపిస్తుంది. బట్ మనకి బిగ్గర్ పిక్చర్లో ఇక్కడ చూసుకున్నట్టయితే వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి దగ్గర 19,200 దగ్గర ఒక టెక్నికల్గా కూడా సపోర్ట్ అనేది కనిపిస్తుంది. రెండు కూడా కోయిన్సైడ్ అవుతున్నాయి అనమాట. సో ఒక 50 పాయింట్స్ అటు ఇటుగా మనకేంటంటే 19,150 అండ్ 200 లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అనేది అనిపిస్తుంది. అయితే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రిజెక్షన్ జరిగింది, ఇక్కడ రిజెక్షన్ జరిగింది, ఇక్కడ రిజెక్షన్ జరిగింది. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ ఏదైతే హ్యామర్ ఫార్మేషన్ జరిగిందో స్టిల్ ఏంటంటే ఆ లో అనేది కింద క్లోజ్ చేయలేదు, జస్ట్ టెస్ట్ చేశారు. బట్ డోజీ ఫార్మేషన్ అనేది జరిగింది ఇక్కడ. చూడండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఓవరాల్గా నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే మేబీ కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకోవచ్చు, ఇట్లా లేదు బుల్లిష్గా కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేది సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి దానికోసం ఏంటంటే మనం సేఫ్ సైడ్ ప్లే అనేది చేద్దాం. ఒకవేళ సోమవారం అనేది ఫస్ట్ 1 అవర్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 1 అవర్ అనేది మార్కెట్ అనేది గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగి సాలిడ్గా ఉంటే మేబీ కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. దిస్ ఈజ్ వాట్ ఎక్స్పెక్టేషన్ అనమాట. ఎందుకంటే మార్కెట్ డైలీలో ఎండెసిషన్ అనేది ఉంది అండ్ డౌన్ సైడ్ అయితే మనకి ఈ రెండు లెవెల్స్ కూడా సపోర్ట్ అనేది కనిపిస్తున్నాయి. సో బేస్డ్ ఆన్ దిస్ ఏంటంటే మనం ఒక స్ట్రాటజీ అనేది తీద్దాం, బుల్లిష్ వ్యూలో ఒక స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసుకుందాం. అయితే ఇక్కడ మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ ఏంటి 19,400. అందుకని మనం ఏం చేద్దామంటే 19,300 దగ్గర కాల్ అనేది బై చేసుకుందాం. 19,300 దగ్గర ఎందుకంటే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి దానికంటే ముందుది మనం బై చేద్దాం అనమాట కాల్ ఆప్షన్. ఓకే, దాని ప్రైస్ ఎంత ఉంది 81 రూపాయి ఉంది. ఎట్ ద సేమ్ టైం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే దీంట్లో మనకి మ్యాక్స్ లాస్ అనేది 4,077 అంటే రఫ్గా ఏంటంటే 4,100 రూపాయి అనేది మనకి ఇక్కడ మ్యాక్స్ లాస్ ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఏంటంటే ఒకవేళ మార్కెట్ అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్తే మనకి చాలా ప్రాఫిట్ వస్తుంది. బట్ అప్ సైడ్ అయితే అంత స్ట్రాంగ్గా లేదు, డౌన్ సైడ్ అయితే లిమిటెడ్గా ఉందని చెప్పేసి మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి మనకి డౌన్ సైడ్ కొద్దిగా లిమిటెడ్గా అనిపిస్తుంది. బట్ స్టిల్ ఏంటంటే మేబీ రావచ్చు కూడా 19,200 దాకా. సో ఇది మనం దృష్టిలో పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఏం చేసాం 19,300 కాల్ అనేది బై చేసాం. అయితే బై చేయడానికి అవసరమైన అమౌంట్ ఎంత 4,077 అంటే 4,100 రూపాయలు. ఓవరాల్గా మ్యాక్స్ లాస్ ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళకపోతే మార్కెట్ ఏమవుతుందంటే లాస్ అయిపోతుంది అనమాట. ఓకే ఫైన్, దానికోసం నేనేం చేస్తున్నానంటే ఇంకొక పాయింట్ అనేది తీసుకుంటున్నాను. ఒక 50 పాయింట్స్ పైకి వెళ్ళేసి సెల్లింగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి ప్రీవియస్గా ఇక్కడేమో ఫైనల్ మార్జిన్ 4,000 కావాల్సి ఉంది. బట్ ఇప్పుడు ఒక సెల్లింగ్ అనేది యాడ్ చేసాం. దానివల్ల మనకి ఏంటంటే 3,500 దాకా వెళ్ళటం అనేది జరిగింది ఫైనల్ మార్జిన్. అయితే ఇక్కడ మ్యాక్స్ లాస్ అనేది తగ్గిపోయింది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ కేసులో మనకి 4,100 రూపాయల దాకా లాస్ ఉంది. అండ్ అఫ్ కోర్స్ రివార్డ్ కూడా బాగుందనమాట. ఓకేనా, మనకి ఇక్కడ
రూపాయలు లాస్ ఉంటే 1300 రూపాయలు ప్రాఫిట్ అనేది ఉంది. సో మనకి 92 పైసలు రిస్క్ చేస్తున్నాం రూపాయి అనేది సంపాదించడానికి. ఆల్మోస్ట్ దీన్ని మనం ఏమనుకోవచ్చు, రిస్క్ రివార్డ్ విషయంలో 1:1 అనుకోవచ్చు. సో ఎనీహౌ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1200 దాకా మనకి రిస్క్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ అనేది ఇప్పుడు ఎంతలో ఉంది, 310 ఉంది, 300 కాల్ అనేది మనం బై చేసాం. ఇక్కడ నుంచి ఒక 30-40 పాయింట్స్ పైకి వెళ్ళింది అనుకోండి, ఓకేనా, ఏమవుతుంది ఇంట్రాడేలో చూద్దాం, ఓకేనా. రైట్, ఒక ఇక్కడ 1310 అంటే 38 పాయింట్స్ పైకి వెళ్ళిందంటే మనకి ప్రాఫిట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. దగ్గర 250 రూపాయల దాకా ప్రాఫిట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎనీహౌ మనం ఉన్నది ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా బుల్లిష్ వ్యూలో ఉన్నాం కాబట్టి ఒకవేళ మార్కెట్ అనేది ఎంత వెళ్ళినా సరే మనకి ఎంతో కొంత బెనిఫిట్ అనేది వస్తుంది ఇంట్రాడేలో. ఒకవేళ మార్కెట్ అనేది కిందకి వెళ్ళింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, లైక్ ఇక్కడ చూడండి ఇంట్రాడేలో మ్యాక్స్ ఏంటంటే ఈ కేసులో 500 దాకా మీరు లాస్ అనేది భరించుకోవచ్చు. లెవెల్స్ వచ్చేసరికి 0.6%, అంటే 19,200 దగ్గర మనకు సపోర్ట్ ఉంది కాబట్టి దగ్గర 0.6% నెగిటివ్గా వెళ్ళినా మనకేంటంటే ఇక్కడ లాస్ వచ్చేది 600 to 700 అనేది కనిపిస్తుంది. సో ఒకవేళ 150 దాకా వెళితే మనకి 800 దాకా లాస్ వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఉన్న లాస్ మ్యాక్స్ వచ్చేసరికి 1200 రూపాయలు అనమాట. సో 0.8% మైనస్కి వెళ్ళినా సరే ఏంటంటే మనం స్టిల్ ఏంటంటే 850, అంటే విత్ ఇన్ ద రేంజ్ మనం ఏదైతే స్టాప్ లాస్ అనుకున్నామో ఆ రేంజ్లోనే ఉన్నాం ఇంట్రాడేలో, ఓకేనా. సో ఈ యొక్క నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే ఒక 800 రూపీస్ 850 రూపీస్ దాకా ఏంటంటే ఈ యొక్క కాన్సెప్ట్లో మీరు లాస్ అనేది బేర్ చేయొచ్చు. ఒకవేళ ఆ రేంజ్ అనేది దాటిపోతుందంటే దాన్ని ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు అంటే కూడా ఇంకా మీరు దీన్ని వదిలేస్తాను ఇంకా మార్కెట్, ఎందుకంటే మార్కెట్ ఇండెసిషన్లో ఉంది కాబట్టి మేబీ 1-2 డేస్ ఏదన్నా కన్సల్టేషన్ తీసుకొని అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్తుందని చెప్పేసి మనకి అయితే ప్రస్తుతం అయితే ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. ఆ కేసులో ఏంటంటే మనం దీన్ని వదిలేయచ్చు కూడా, ఎందుకంటే మనకి మ్యాక్స్ లాస్ ఈ కేసులో ఏంటంటే 1200 రూపాయలు అనమాట. సో ఈ యొక్క రిస్క్ రివార్డ్ బాగుంది అండ్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ అయితే నాకైతే కొద్దిగా సపోర్ట్ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఎనీహౌ ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, దట్ ఈస్ బెస్ట్ కేస్ అనమాట. ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడికి వచ్చిందంటే దెన్ ఏంటంటే మనం డైరెక్ట్గా ఫస్ట్ 1 అవర్ వెయిట్ చేసి 19,200 కాలే డైరెక్ట్ బై చేసుకోవచ్చు. ఎందుకంటే క్రూషియల్ సపోర్ట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి మనకి లైక్ 30 మినిట్స్ కానీ 1 అవర్ కానీ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగిందంటే డెఫినెట్గా ఏంటంటే కొంత బయింగ్ యాక్టివిటీ అనేది ఇక్కడ జరిగే అవకాశం ఉంది. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే 19,200 కాల్ని బై చేసుకోవచ్చు, 19,250 అనేది కాల్ని ఏంటంటే సెల్ చేసుకోవచ్చు. ఇది అప్పుడున్న ప్రైస్ ప్రకారం. మేక్ ష్యూర్ ఏంటంటే ఒకవేళ మీరు ఏదైనా నేకుడుగా బై చేస్తున్నారు అంటే కూడా కన్ఫామ్గా ఏంటంటే మీకు ఒక మొమెంటం ఉన్నప్పుడు మాత్రమే బై చేయండి. ఈ కేసు ఏంటంటే కొద్దిగా మొమెంటం తగ్గినా సరే ఏంటంటే మనకి ఒక కాల్ అనేది సెల్ చేసుకున్నాం కాబట్టి అది మనకి ఎంతో కొంత కుషన్ లాగా ఉంటుంది అనమాట. ప్రీవియస్ కేసులో మనకి ఏంటంటే ఇక్కడ చూసే 4,000 రిస్క్ ఉంది, ఇప్పుడు ఎంత ఉంది 1200 మాత్రమే రిస్క్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఆ రిస్క్ అనేది తగ్గించుకున్నాం. బట్ ప్రీవియస్ కేసులో మనకి అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంది ఇక్కడ, బట్ ఇప్పుడు మనం చూసుకుంటే 1300 మాత్రమే ప్రాఫిట్ ఉంది. ఇక్కడ మన కేసు ఏంటంటే ప్రాఫిట్ రావడం అనేది ఇంపార్టెంట్ కానే కాదు, మనకేంటంటే మ్యాక్స్ రిస్క్ ఏదైతే ఉందో రిస్క్ను తగ్గించుకోవడం మెయిన్ ఫోకస్ అనమాట. ఓకే, సో అందుకని ఈ యొక్క కాన్సెప్ట్ అనేది షేర్ చేస్తున్నాను. బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ అయితే ఒకవేళ లక్కీగా ఈడగాన 19,200 దగ్గర కానీ మనకి బుల్లిష్ రివర్సల్ అనేది కనిపించిందంటే డెఫినెట్గా ఏంటంటే మనకి కొద్దిగా మార్కెట్లో అప్ సైడ్ మొమెంటం లేదా షార్ట్ కవరింగ్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఆ ఎక్స్పెక్టేషన్స్తో అయితే నేను ఉన్నాను, చూద్దాం మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి. సో మండే మార్కెట్ ఫస్ట్ 1 అవర్ గాన ఈ దగ్గర గాన ఓపెన్ అయిందంటే డెఫినెట్గా ఏంటంటే ఆ యొక్క ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ మీన్ వైల్ ఏంటంటే ఎటువంటి అప్డేట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ దట్ ఈస్ ఆల్ అబౌట్ ఈ యొక్క స్ట్రాటజీ ఫ్రెండ్స్. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఒకవేళ మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా టెక్నికల్ అనాలిసిస్ అనేది మీ దాకా చేరవేయబడుతుంది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.